దేవుడొచ్చి నీ కలలో కనబడి ఇలాగే చెయ్యి, ఇది ఈయనకి ఇట్లా చెయ్యి, ఇది ఈయనకి చెయ్యి అని చెప్పరు. ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉంది. ఓ పక్కన ఇప్పటికీ కూడా ఏం తేలుతోంది? కల్తీ నెయ్యి, ఆ బోలేబాబా ఆశ్రమం, లేకపోతే ఇంకొకటి. వీటి గురించి చుట్టూ క్రైమ్ కథలు అల్లుకుంటూ జగన్ని ద్వేషిద్దాం, లేకపోతే ఇంకొకళ్ళని దూషిద్దాం అనే కాలక్షేపం చేస్తున్నారు. కానీ స్టిల్ నౌ మనం తీసుకుంటున్నటువంటి నెయ్యి ఇస్తానన్నటువంటి సంస్థల దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ఒక్కసారి డేటా చూపించండి. మనకి ఇవాళ నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలో ఎన్ని ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని పాలు వస్తున్నాయి, ఇదొక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. భారతదేశంలో అత్యధికంగా ఆవు నెయ్యి కావాల్సినటువంటిది గొళ్ళకే. అత్యధికంగా ఆవు నెయ్యి కావాల్సింది, అందులో అత్యధికంగా వినియోగించే తిరుమల తిరుపతి దేవస్థానం. రోజుకి కనీసం 3 నుంచి 4 లక్షల లడ్డూలు, ఎన్ని వందల కిలోలు, ఎన్ని వేల కిలోలు నెయ్యి కావాలి. అన్ని వేల కిలోలు నెయ్యి కావాలంటే ఎన్ని లక్షల లీటర్ల పాలు కావాలి. అన్ని లక్షల లీటర్ల పాలు కావాలంటే ఎన్ని లక్షల ఆవులు కావాలి. ఇంతవరకు అసెస్ చేస్తున్నారా? లేదే. ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఆంధ్రప్రదేశ్లో అన్ని ఆలయాల్లో లడ్డూలు ఉన్నాయిగా. అన్ని ఆలయాలలో అక్కడ ఆవు నెయ్యితోనే కదా లడ్డూలు చేయాల్సింది. కానీ ఇప్పుడు ఆ బోలేబాబా వాళ్ళ దాని మీద ఇంతకుముందు 22లో బ్యాన్ పెట్టారు, ఇంకో సంస్థ పేరు తెచ్చింది. ఈ వార్తలు రాసేటప్పుడన్నా కనీస జ్ఞానం ఉండాలి కదా ఈ పాలకులకి, ఈ బోర్డులకి సంబంధించినటువంటి చైర్మన్లకి. మీకు అందరికీ భగవంతుడు జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ప్రతి గుడి తరపున కనీసం 1000 ఆవులు పెంచండి. ఆ 1000 ఆవులు పెంచడం వల్ల గోపాలకులు లైక్ యాదవ్ సామాజిక వర్గం ఇలాంటి వాళ్ళకి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఉపాధి కింద ఇవ్వండి, వాళ్ళకి ఆవులు ఇవ్వండి. లేదా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి రైతులందరికీ తలకొక 4 ఆవులు ఇవ్వండి. ఆవులు పెంచుకునేటట్టు ఏర్పాటు చేయండి. ఆ ఆవుల నుంచి వచ్చేటటువంటి పాలని మీరే తీసుకోండి. అది తీసుకుని వాటి ద్వారా పాల కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు మీరు. దాని నుంచి వచ్చేటటువంటి పెరుగు, ఆ పెరుగుతో పాటుగా మజ్జిగ చిలికితే మజ్జిగ అమ్మచ్చు. అలాగే వెన్న తీసుకోవచ్చు, ఆ వెన్న నుండి నెయ్యి వస్తుంది. ఇలాగా ఆర్థిక ప్రయోజనం ప్లస్ భగవంతుడికి నాణ్యమైన నెయ్యిని అందించవచ్చు. అలాగే ఈ మజ్జిగను తీసుకెళ్ళి ఆ గుళ్ళల్లో భక్తులకి ఇవ్వండి. మీ పేరు చెప్పుకుంటారు, అరే ప్రతి గుళ్ళో మజ్జిగ ఇస్తున్నారా, ఆవు పాలతో చేసిన మజ్జిగ రాని. ఎంత అద్భుతమైన అవకాశం అండి. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏంటండి బాధ మనకి? తిరుమల తిరుపతి దేవస్థానం పోనీ ఇనిషియేటివ్ తీసుకోవచ్చు కదా. 1,00,000 ఆవులు, 2,00,000 ఆవులు, ఆయన ఎవరో ఆ రామచంద్ర యాదవ్ అంటాడు, నేను సమకూరుస్తానంటున్నాడు కదా. చేస్తే ఇక్కడ లడ్డూ విషయంలో సరే ఫైనల్గా దాన్ని తప్పుదారి పట్టకుండా, దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకుండా భగవంతుడే ఆపాడు సుప్రీంకోర్టు ద్వారా. అప్పుడైనా మనం గ్రహించాలి. తప్పుని ఎత్తి చూపెట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దామని మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పటికైనా లేదు మాకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు.